తన దృష్టిలో కేసీఆర్ ప్రాణ సమానమైన తండ్రే కావచ్చు. కానీ ఆయన ఇప్పుడు కేవలం కవిత తండ్రి మాత్రమే కాదు, ఒక జాతికి చెందిన ఉద్యమ నాయకుడు, కోట్లాది మందికి కార్యనిర్దేశకుడు. అలాంటి కేసీఆర్ కు కూతురు కాబట్టి కవితను బీఆర్ఎస్ ఇంకా ఉపేక్షిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మరింత డీటెయిల్ గా మాట్లాడేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మురళీకృష్ణ, కవిత మాట్లాడిన మాటలు వేరే ఇంకెవరన్నా చేస్తుంటే రెండో రోజే పార్టీ నుంచి సస్పెండ్ చేసేవారు. కవిత కాబట్టి, తమ నాయకుడు బిడ్డ కాబట్టి, ఇంటి ఆడబిడ్డ కాబట్టి నాకు తెలిసి ఈ 3 నెలల నుంచి కూడా వాళ్ళు ఎంతో కొంత భరిస్తున్నట్లుగానే పార్టీ కూడా అంటి ముట్టినట్టుగా ఉంటూనే అవాయిడ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు కూడా ఇవాళ చేసిన వ్యాఖ్యల తర్వాత కూడా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న మాట తర్వాత కూడా కవితను ఇంకా ఉపేక్షిస్తారని అనుకోవచ్చా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పార్టీగా ఉపేక్షించే పరిస్థితి అయితే కనిపించడం లేదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే కవిత ఈరోజు చేసిన వ్యాఖ్యల్లో మొన్న జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం కంటే కూడా ఇప్పుడు పరిణామాలు చాలా మారిపోయాయి. ఎందుకంటే తాను నేరుగా అవినీతి అనకొండలు అంటూ కేసీఆర్కి అత్యంత ఆత్మీయుడైనటువంటి హరీష్ కావచ్చు, లేకపోతే సంతోషం కావచ్చు, వాళ్ళిద్దరినీ అవినీతి అనకొండలు, మొత్తం వాళ్ళే ఈ వ్యవహారం అంతా కూడా చేశారని చెప్పినటువంటి మాటల వ్యవహారం చూసిన తర్వాత అదొకటే కాదు, ఈ మొత్తం వ్యవహారంలో మరొక కీలకమైనటువంటి అంశం పార్టీ ఉంటే అంత పోతే అంత. కేసీఆర్ మీదే ఈరోజు అవినీతి మరకలు అంటిన తర్వాత కేసీఆర్ మీదే సిబిఐ విచారణ మొదలవుతున్నటువంటి సందర్భంలో పార్టీ ఉంటే అంత పోతే అంత అనేటువంటి మాటలు కావచ్చు, లేక ఈ వ్యాఖ్యల వల్ల తనకు కష్టమో నష్టమో వచ్చినా కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి, అంటే తనకు తానుగా కవిత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది, ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అని చెప్పి తెలిసే ఈ మాటలు మాట్లాడుతున్నానని చెప్పగానే చెప్తున్నారు. మరొక కీలకమైనటువంటి విషయం, పొలిటికల్గా ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అస్త్రంగా మారేటువంటి ఆస్కారం ఉంది. దీని ఇంపాక్ట్ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా పడుతుంది అన్న విషయం కూడా కవితకు తెలుసు. ఎందుకంటే కవిత కూడా ఉద్యమ నాయకురాలే, ఉద్యమంలో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి నాయకురాలే. అటువంటి నాయకురాలకి ఈ జరుగుతున్న వ్యవహారం ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలు ఒక అవకాశంగా మలుచుకునేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి తెలుసుకోలేనంత అమాయకురాలేం కాదు. కాబట్టి ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ రాబోయేటువంటి స్థానిక సంస్థల మీద ఎన్నికలు పడుతుంది. ఒకవేళ ఒక ఎన్నిక ఓడిపోయినా కూడా వచ్చే నష్టమే లేదు, ఒక తొక్కలో ఎన్నిక ఓడిపోతే ఏంటి, గెలిస్తే ఏంటి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రీసెంట్ గా వచ్చిన ఘోష్ కమిషన్ నివేదిక కంటే కూడా పెద్ద షాక్ కవిత మాట్లాడటమే దీని గురించి. ఇది ఖచ్చితంగా ఇతర పార్టీలకు ఒక అస్త్రంగా మారిపోయినట్టే, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు సిబిఐ విచారణ జరిపించాల్సినటువంటి అవసరమే లేదు. ఈ మొత్తం వ్యవహారంలో అవినీతి జరిగింది. ఆ అవినీతి మరకలు కేసీఆర్కి అంటించేటువంటి ప్రయత్నం హరీష్, సంతోష్ చేశారు. వారిద్దరే అవినీతి అనకొండలు. ఇది స్వయంగా కవిత చెప్తున్నటువంటి మాటలు. సిబిఐ విచారణ చేయకుండానే ఈ మొత్తం వ్యవహారంలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే విషయాన్ని కవితే ఇంత పెద్ద ఎత్తున వ్యాఖ్యానాలు చేసిన తర్వాత కవితను ఉపేక్షించేటువంటి ఆస్కారం అయితే లేనే లేదు అన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే పార్టీ నుంచి మనం జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కూడా చూస్తుంటే పార్టీ గ్రూప్ నుంచి కవిత పిఆర్ఓ అని డిలీట్ చేయడం కావచ్చు. ఎందుకంటే పార్టీ గ్రూప్లో ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా ఉంటారు. అందులో పిఆర్ఓని ఖచ్చితంగా తొలగించారు అంటే అదొక కీలకమైనటువంటి సంకేతం. రెండోది, పార్టీ కూడా కవితని డిజోన్ చేసుకుంటోంది అనడానికి కవితకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక్కొక్కరుగా ముఖ్యమైనటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, క్రియాశీలకమైనటువంటి సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ ఒక్కొక్కరుగా అన్ఫాలో అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్కటే ఆలోచన ఏంటంటే కవితకి మరొక ఛాన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా, ఆమెకు ఏదైనా షోకాజ్ నోటీస్ ఇచ్చి, ఎందుకంటే గతంలో జరిగినటువంటి సందర్భాల్లో పల్లారాజేశ్వర రెడ్డి ఇట్లాంటి వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషించేటువంటి వ్యక్తి. ఆయన కూడా కొంత అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కి కొద్దిసేపటి క్రితం పల్లాను కూడా పిలిపించారు. ఆయన చేతే బహుశా కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన విడుదల చేసేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే క్రమశిక్షణ వ్యవహారాలన్నీ కూడా పల్లా చేతుల మీదుగానే పార్టీ జరిపిస్తూ వస్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన కొంత అనారోగ్యకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఫామ్ హౌస్కి పిలిపించి మాట్లాడుతున్నారంటే పల్లా చేత కాసేపట్లో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రాబోతుంది. అయితే అది నేరుగా కవితని సస్పెండ్ చేయడమా, లేక ఏదైనా ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆమె వివరణ ఇంకా కొంత తీసుకున్న తర్వాత, ఆమె వాదన కూడా మరికొంత స్వీకరించిన తర్వాత మళ్ళీ యాక్షన్ తీసుకోవడమా? ఎందుకంటే ఒకవేళ వివరణ తీసుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కవిత ఆర్గ్యుమెంట్ ఏంటి, కవిత ఆలోచన విధానం ఏంటి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. పార్టీ ఉంటే అంత పోతే అంత అని చెప్పి డైరెక్ట్గా కవిత మాట్లాడిన తర్వాత, రెండోది వచ్చేటువంటి ఎన్నికల మీద దీని ప్రభావం పడుతుంది తెలిసి కూడా నేను మాట్లాడుతున్నాను, ఒక ఎన్నిక పోతే ఏంటి, ఈ తొక్కలో ఎన్నిక అని చెప్పి డైరెక్ట్గా కవిత మాట్లాడిన తర్వాత మరొకసారి ఆమెకు మాట్లాడేటువంటి ఆస్కారం ఇవ్వటం, మరొకసారి ఆమె దగ్గర షోకాజ్ నోటీస్ ఇచ్చి తద్వారా మరింత ఈ విషయాన్ని అగ్రివేట్ చేయడం, ఇంత ఆలోచన చేయడం ఎందుకు, నేరుగా యాక్షన్ తీసుకుంటే పోతుంది కదా అన్నది ఈ రెండింటి మధ్య ప్రస్తుతం మధ్యలు సాగుతున్నాయి కేసీఆర్ దగ్గర అన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. మురళీకృష్ణ,
కవిత హరీష్ రావుని టార్గెట్ చేసి ఆ వ్యాఖ్యలు చేసిన నిమిషాల వ్యవధిలోని బీఆర్ఎస్ అఫీషియల్ హ్యాండిల్స్ లో ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ హరీష్ ని సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ వచ్చింది. ఇదే కవితను కొంతమంది బీఆర్ఎస్ నాయకులు లేకపోతే బయట పార్టీల నేతలు ఏది పడితే అది మాట్లాడినప్పుడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలా సపోర్ట్ చేస్తూ ఎలాంటి పోస్టులు కనబడలేదు. ఇందుకే కవిత కోపం వచ్చింది, ఇందుకే కవిత ఉక్రోషంతో రగిలిపోతున్నారు, ఇందుకే పార్టీ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతోంది. సో ఇంత జరుగుతున్నా కూడా పార్టీ నుంచి ఎలాంటి ఆఖరికి సోషల్ మీడియాలో కూడా పార్టీ సపోర్ట్ లేదని తెలిసి కూడా కవిత పార్టీలోనే కొనసాగుతూ మళ్ళీ పార్టీ కోసం తాను పాటు పడుతున్నట్లుగా పార్టీ బాగోగుల కోసం ఆలోచిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే పార్టీ వైపు నుంచే ఉండాలి, ఏదైనా నా వైపు నుంచి ఉండకూడదని ఫిక్స్ అయ్యి ఒక టార్గెట్ ప్రకారం ఆమె మాట్లాడుతున్నారు ఇలాగా. ఖచ్చితంగా, ఎందుకంటే కవిత చేస్తున్నటువంటి చర్యలని కూడా జరగబోయేటువంటి పరిణామాలు తెలియక చేస్తున్నావో లేక అమాయకత్వంతోనో ఏదో తొందరపాటుతోనో కొంత ఆక్రోశంతోనో ఉక్రోషంతోనో మాట్లాడినటువంటి మాటలు కాదు. చేస్తున్నటువంటి ప్రతిచర్య, దాని ప్రతిచర్య ఏ రకంగా ఉంటుంది, దాని రియాక్షన్ ఏ రకంగా రాబోతోంది అనే విషయం తెలిసే మాట్లాడుతున్నారు. హరీష్ గురించి కూడా ఇంతకాలం మాట్లాడినటువంటి కవిత ఇప్పుడు హరీష్ గురించి కూడా మాట్లాడడం అంటే, నేరుగా హరీష్ని టార్గెట్ చేయడం అంటే చాలా క్లియర్గా జరుగుతున్న పరిణామాలు తెలిసే కవిత చేస్తున్నారు. ఎందుకంటే కవితకి హరీష్కి ఉన్నటువంటి సాన్నిధ్యం పార్టీ వర్గాలకి సంబంధించిన నాయకులందరికీ తెలుసు, పార్టీని చాలా క్లోజ్గా మానిటర్ చేసేటువంటి జర్నలిస్టులు కూడా తెలుసు కవితకి హరీష్కి ఉన్నటువంటి సాన్నిధ్యం. చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరూ చాలా విషయాల మీద కూలంకషంగా చర్చించుకున్నటువంటి సందర్భాలు, పార్టీకి సంబంధించి ఏ రకమైన లైన్ తీసుకోవాలని చెప్పి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి హరీష్ కవిత మధ్య మంచి సాన్నిధ్యమే ఉంది. అలాంటి కవిత ఈ రోజున హరీష్ని టార్గెట్ చేస్తుంది అంటే ఇక హరీష్ కూడా తన వెంట రాడు, హరీష్ కూడా కేటీఆర్ జట్టులో చేరిపోయాడు, కేటీఆర్కి హరీష్కి మధ్య కొంత పార్టీ వర్గాల్లో గ్యాప్ ఉన్న విషయం పార్టీలో అనేక వేదికల్లో జరుగుతున్నటువంటి చర్చే. ఆ చర్చల తర్వాత వీళ్ళిద్దరు ఇటీవల కాలంలో చాలా అసాన్నిహిత్యంగా వ్యవహరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు. కవిత హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్ళడం, కేటీఆర్ ఇంటికి హరీష్ రావడం, ఇద్దరు ప్రతి విషయంలో కూడా కూడబలుక్కుని మాట్లాడడం. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ సందర్భంలో కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా దాదాపుగా 10 మంది మంత్రులు ఏకబిగిన దాడి చేస్తున్నప్పటికీ కూడా హరీష్ ఒంటరిగా సభలో ప్రత్యర్థి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్తున్నప్పుడు కేటీఆర్ వెనకాలండి తనని ఎంకరేజ్ చేశాడు తప్ప కేటీఆర్ పిక్చర్లో వచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే తద్వారా హరీష్ని ఈ మొత్తం వ్యవహారంలో ఒక హీరోలా ప్రొజెక్ట్ చేయాలి పార్టీ వైపు నుంచి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నం జరిగిందన్నది మనకు చాలా అర్థమవుతుంది. దాని పర్యవసానమే ఈరోజు సోషల్ మీడియాలో కూడా కనిపించింది. 6 అడుగుల బుల్లెట్ హరీష్ అని చెప్పి పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో దాన్ని పించేసి చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే హరీష్ ని ఎలివేట్ చేస్తున్నారు అనేటువంటి విషయం అర్థమైన తర్వాత ఇక కవిత ఎక్కడ కూడా తనని ఏ రకంగానూ అటు కుటుంబ పరంగా కావచ్చు లేక పార్టీ పరంగా కావచ్చు ఏ రకంగానూ తనకి సపోర్ట్ రాదు అనే విషయం అర్థమైపోయే ఓపెన్ గా ఈ రోజు ఇక తన మనసులో ఉన్నటువంటి మాటల్ని పేర్లతో సహా చెప్పింది. ఇక మిగిలిన ఒకే ఒక పేరు కేటీఆర్ పేరు. ఆ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు కానీ బహుశా సస్పెండ్ చేయడమో లేక పార్టీ చర్యలు తీసుకుంటే బహుశా ఆ పేరు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం లేకపోలేదు అన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. రైట్ మురళీకృష్ణ, మరి